దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వారికి తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు బొంగోని శంకర్ గౌడ్, హుస్సేన్ శ్రీనివాస్ ముదిరాజ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తాజాగా ప్రకటించిన 23 నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాలో 12 స్థానాలను బీసీలకు కేటాయించడం చారిత్రాత్మకమని వారు కొనియాడారు. గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బొంగోని శంకర్ గౌడ్, హుస్సేన్ శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉద్యమకారుడు బీసీ బిడ్డ సలేంద్ర కొమరయ్యను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని పోరాటం చేసిన కొమరయ్యకు సరైన గుర్తింపు దక్కడం బీసీ సమాజమంతా గర్వించదగిన విషయమని, పార్టీ అధినేత్రి కవిత తీసుకున్న ఈ నిర్ణయం అణగారిన వర్గాలకు గొప్ప రాజకీయ భరోసానిచ్చిందని పేర్కొన్నారు. ఈరోజు శుభదినం, శుభపరిణామం. తెలంగాణ రక్షణ సేన పార్టీలో నూతనంగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మా బీసీ బిడ్డ, తెలంగాణ నిర్మాణ దశలో వ్యవస్థ సభ్యుడిగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమకారునిగా ఆయన శైలిలో గొప్ప వ్యక్తిగా ఉన్న సందర్భంగా ఆయనకున్నటువంటి సిన్సియారిటీ లీడర్గా గుర్తించి మరి తెలంగాణ రక్షణ సేన మా అధినేత్రి గౌరవ కల్వకుంట్ల కవితక్క గారు మరి ఆయనను ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేది శుభసూచకం. అనేక పార్టీలు చూసిన రాష్ట్రంలో కార్యకర్తలు అనేది వాళ్ళ కోసం పోయి వాళ్ళని లీడర్ చేస్తే కార్యకర్తగా ఉంటున్నారు, ఓటర్లాగా ఉంటున్నారు. మరి తెలంగాణ రక్షణ సేన విషయానికి వస్తే అవి ఒక పెద్దింటి బిడ్డ ఉండి ఈ రాష్ట్రాన్ని ఆడబిడ్డలు ప్రభావితం చేసినటువంటి బతుకమ్మ రూపంలో అంత శక్తివంతమైన మేధావి లక్షణం ఉన్నటువంటి కవితక్క గారు మరి ఇంత పెద్ద బీసీ నినాదమే అట్టాడుకున్నట్టు అడగారు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు మరి వీళ్ళందరి బలోపేతమైన దేవని చెప్పేసి కంకణబద్దులై ముందుకొచ్చిన సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, సమాజవాదులు, రాజకీయ మేధావులు అందరూ ఇట్టి పార్టీ మీద సమాలోచన చేసి ఇంత చక్కటి అవకాశాన్ని మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీ బిడ్డ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా మరి కంకణబద్దులు కావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 400 బీసీ నాయకులకు అందరికీ కూడా, ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలకు అందరూ కూడా మరి తెలంగాణ రక్షణ సేన పార్టీ వైపు చూడాలని, బీసీ ఉద్యమే ధ్యేయంగా, బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా మనస్ఫూర్తిగా ఈ పార్టీని మీరు ముందుకు నడిపించిన బాధ్యత ప్రతి బీసీ బిడ్డ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గానికి ఎంతో ఘన చరిత్ర సృష్టించినటువంటి టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారికి ఈ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నడూ కూడా కనివిని ఎరగని రీతిలో ఒక బీసీ నాయకునికి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ఇవ్వడం ఆ కవితక్క గారికే అది చెల్లింది. అటువంటిది కవితక్క గారు ఫస్ట్ నుండి పార్టీ ఆవిర్భావం నుండి చెప్పుకుంటూ వచ్చేది ఏంటిది అంటే పాంచజన్యం అనేది ఆమె ఎజెండాలను పెట్టుకోవడం జరిగింది. ఆ పాంచజన్యంలో భాగంగానే బీసీలకు 50% సీట్లు కేటాయిస్తామనేది ఈ బీసీ అందరి తరపున ఆమె బీసీలకు అందరికీ 50% సీట్లు కేటాయిస్తామని చెప్పింది. చెప్పినట్లుగానే 23 కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జీలు ఇస్తూ అందులో 12 మన బీసీలకే ఇవ్వడం జరిగింది. 1 ఎస్టీ, 6
ఎస్సీ ఒక 6 మాత్రమే జనరల్కి ఇవ్వడం జరిగింది. అటువంటిది బీసీలకు ఇస్తానన్న మాట మీద ఆమె నిలబడి ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే రేపు 20 తారీఖు నాడు మన డిపెండెంట్ ఉద్యోగాల గురించి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించగానే ఈరోజు ప్రభుత్వం దిగివచ్చి 17, 18 తారీఖు డిపెండెంట్ ఉద్యోగాల గురించి మెడికల్ బోర్డు పెట్టించడం శుభసూచకం. అదొక విజయంగా భావిస్తున్నాము. పెద్దపల్లి తరపున ఈ సింగరేణి ఏరియా పెద్దపల్లి కాబట్టి వారందరికీ ఈరోజు ఎంతో డిపెండెంట్ ఉద్యోగాలు అనేది దాదాపు 3 సంవత్సరాలకు వెళ్ళి డిపెండెంట్ ఉద్యోగాలు అనేది స్టాప్ చేసిర్రు. అది ఆమె ఒక్క పిలుపుతోటి ఈరోజు దిగి వచ్చినందుకు ఆమె చెప్పకనే చెప్పింది. ఈరోజు ఏదైతే ఉన్నదో 20 తారీఖు నాడు నేను నిరాహార దీక్ష చేస్తాను, ఈ లోపు మీరు ప్రకటించకపోతే బాగుండదని చెప్తే ఆమె చెప్పింది చేస్తుందనే భయంతో ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం యూటర్న్ తీసుకు